తెలుసా, ప్రతి నెల చంద్రుడు తగ్గుతూ పెరుగుతూ ఉంటాడు కదా. కానీ ఆ మార్పు వెనుక ఒక శాపం ఉందని. ఒకప్పుడు దక్ష ప్రజాపతి అనే రాజుకు 27 మంది కుమార్తెలు ఉండేవారు. వారే మనం రోజు జ్యోతిష శాస్త్రంలో చూస్తున్న 27 నక్షత్రాలు. ఆ అందమైన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ చంద్రుడు అందులో ఒకరిని మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆమె రోహిణి. అది చూసిన మిగతా భార్యలు బాధతో తమ తండ్రి దక్షుని దగ్గరకు వెళ్లి చెప్తారు. ఆ మాటలు విన్న దక్షుడు కోపంతో చంద్రుని శపించాడు. నీ భార్యలందరినీ సమానంగా చూడని నీ గర్వం పోవాలి, నీ కాంతి నీ అందమంతా పోతుంది, నీవు క్షీణించి పోతావని. ఆ శాపం వెంటనే ఫలించింది. చంద్రుని కాంతి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. అన్ని లోకాలు చీకటిలో మునిగిపోతున్నాయి. మొక్కలు ఔషధాలు బలహీనమవుతున్నాయి. చంద్రుడు భయంతో విష్ణుమూర్తిని ప్రార్థించాడు. చంద్రుని భక్తిని చూసి విష్ణువు వరమిచ్చాడు. చంద్రుడా, నీ కాంతి పూర్తిగా మాయమవ్వదు. ప్రతి నెల తగ్గి మళ్లీ పెరిగి పౌర్ణమి రోజున పూర్ణ చంద్రుడి అవుతావు. ఇదే మనం రోజు చూస్తున్న అమావాస్య పౌర్ణమి చక్ర రహస్యం. ఇలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి